బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనల బాట పట్టాయి. మండలాలు, నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకవచనంతో అమర్యాదగా మాట్లాడి అగౌరవపరిచారంటూ జగదీష్ రెడ్డి తీరును ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో దళితులను గుర్తించలేదని, కాంగ్రెస్ సర్కార్ దళితుల్ని స్పీకర్ చేస్తే అవమానించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఎక్కుపెట్టారు. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తమ తీరును మార్చుకోవాలని, వెంటనే జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో రసాభాస నెలకొంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అవమానించే విధంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సరైన సమయానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ రావడంతో ఎంపీ ఈటెల రాజేందర్ రావాలంటూ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిలిపివేశారు. దీంతో ఎండలో అరగంట పాటు ఎమ్మెల్యే వేచి ఉండగా ఎంపీ ఈటెల వచ్చిన తర్వాత ఇదెక్కడి తీరంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొత్త ఎమ్మెల్యే కాస్త ఓపిక పట్టాలంటూ ఎంపీ సెటైర్లు వేయగా ఎమ్మెల్యే అలకతో వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. నచ్చజెప్పి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కాసేపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితులు మారిపోగా అనుకున్న సమయానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని, అంతేకాని భారతీయ జనతా పార్టీ పాదయాత్రలను తలపించేలా కార్యక్రమాన్ని ఇష్టారాజ్యంగా నిర్వహించడం సరికాదంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మొత్తం వాతావరణం వేరేలాగా ఉంది. ఇనాగ్రేషన్స్ వస్తే ఇనాగ్రేషన్స్ వచ్చినట్టు లేదు, లేదా పార్టీ మీటింగ్ వచ్చినట్టు, పార్టీ పాదయాత్రకు వచ్చినట్టు విధంగా ఉంది. ఇక్కడ సిస్టమేటిక్ గా రాజ్యాంగంలో ఎవరైతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానికులు ఎవరైనా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడితే ఇనాగ్రేషన్స్ కార్యక్రమంలో ఒక వార్డ్ అయితే వార్డు మెంబర్, ఒకవేళ కార్పొరేటర్ అయితే కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి ఇనాగ్రేషన్ చేసే సాంప్రదాయం ఉంటది. రాజ్యాంగంలోనే రాసింది ఈ విషయం. అలాంటిది ఈ రోజు సిస్టమ్ కి విరుద్ధంగా జరుగుతుంది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి ముందు వచ్చి నిలబడి ఆ వారు వస్తున్నారు, వీరు వస్తున్నారు అని చెప్పి ఏ ఇనాగ్రేషన్స్ కైనా కూడా ముందే పిలిచి వేరే వాళ్ళు వచ్చి ర్యాలీలు లేక తీసుకొని ఏదో ఇప్పుడు నాకు చాలా మంది ఏమని అడుగుతున్నారు అంటే ఇక్కడ అన్న ఈ పైసలు వేరొక పార్టీదా, లేదు ప్రజల పార్టీదా, కంటోన్మెంట్ బోర్డుదా అని అనేక మందికి ప్రశ్నలు వస్తుంది.